హాయ్ అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ హబ్. లాస్ట్ వీడియోలో మనం క్లాస్ 9th ఎకనామిక్స్లో చాప్టర్ 3 పావర్టీ యాజ్ ఏ ఛాలెంజ్ని స్టార్ట్ చేసాం కదా. అందులో ఏం చెప్పుకున్నామో ఒకసారి బ్రీఫ్గా రివైజ్ చేద్దాం. చాప్టర్ 3 పావర్టీ యాజ్ ఏ ఛాలెంజ్. ఇందులో మనం ఏం చెప్పాం, 2011-12 ఆ టైంకి 27 crores పీపుల్ పావర్టీలో ఉన్నారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఇండియాలో పావర్టీని ఎరాడికేషన్ చేయడం అనేది ఒక బిగ్ ఛాలెంజ్గా ఉంది. తర్వాత ఇక్కడ 2 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అర్బన్ కేసు, రూరల్ కేస్. ఓకే, దాని తర్వాత దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది, పావర్టీకి మల్టీ డైమెన్షనల్ రీజన్స్ అనేవి ఉన్నాయి. సింగిల్ రీజన్ అంటూ కాదు, పావర్టీకి చాలా రీజన్స్ ఉన్నాయి. ల్యాండ్లెస్నెస్, అన్ఎంప్లాయ్మెంట్, సైజ్ ఆఫ్ ఫ్యామిలీస్, ఇల్లిటరసీ, పూర్ హెల్త్ ఆర్ మాల్ న్యూట్రిషన్, చైల్డ్ లేబర్, హెల్ప్లెస్నెస్, ఇవన్నీ కూడా పావర్టీకి రీజన్సే అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సోషల్ సైంటిస్ట్లో పావర్టీని ఎలా చూస్తారు, సోషల్ సైన్స్లో పావర్టీని ఎలా చూస్తాం. యాక్చువల్గా మనం పావర్టీ ఎస్టిమేషన్కి ఇండికేటర్స్ ఏంటి, ఇన్కమ్, కన్జంప్షన్, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది. అయితే దీనికి కొన్ని సోషల్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇల్లిటరసీ లెవెల్, మాల్ న్యూట్రిషన్, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ని బట్టి, హెల్త్ కేర్ని బట్టి, సేఫ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, ఇవన్నీ కూడా సోషల్ ఇండికేటర్స్ అన్నమాట పావర్టీకి. అలాగే పావర్టీని అనాలిసిస్ చేయడానికి 2 ఇండికేటర్స్ని తీసుకుంటాం. ఏవి, సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబిలిటీ. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సామాజికంగా బహిష్కరణ చేయబడిన వారు. వల్నరబిలిటీ అంటే ఏంటి, వీకర్ సెక్షన్స్, బలహీన వర్గాలు అన్నమాట. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాం కదా, ఇది కూడా సోషల్ ఎక్స్క్లూజన్ అంటే వాళ్ళు సామాజికంగా బహిష్కరణ చేయబడతారు. పూర్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళ సరౌండింగ్స్లో అంతా పూర్ పీపులే ఉంటారనమాట. వీళ్ళు బెటర్ సరౌండింగ్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేయబడతారు. ఓకేనా, బెటర్ ఆపర్చునిటీస్ నుంచి ఎక్స్క్లూడ్ చేయబడతారు, బెటర్ సరౌండింగ్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేయబడతారు. ఎగ్జాంపుల్గా మనం గ్రామాలలో కొన్ని ఊర్లలో చూస్తుంటాం కదా, సర్టెన్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఊరి చివర ఉండటం, ఇలా దూరంగా పెట్టడం, అలా సామాజిక బహిష్కరణ అనేది ఉంటుందన్నమాట. ఈ సోషల్ ఎక్స్క్లూజన్ వల్ల మనకి పావర్టీ అనేది వస్తుంది. సోషల్ ఎక్స్క్లూజన్ వల్ల పావర్టీ వస్తుంది. పావర్టీ, పేదరికం ఉన్నా సరే సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం. మనకు ఇన్కమ్ తక్కువగా, మనం సంపాదించేది తక్కువగా ఉన్న వచ్చే ఎఫెక్ట్స్, వచ్చే ప్రాబ్లమ్స్ కంటే కూడా ఈ సోషల్ ఎక్స్క్లూజన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఎక్కువ డేంజరస్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి వల్నరబిలిటీ. వల్నరబిలిటీ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. వల్నరబిలిటీ దీంట్లో వల్నరబిలిటీ అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే, సర్టెన్ కమ్యూనిటీస్ లైక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానీ, విడోస్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇలాంటి సర్టెన్ కమ్యూనిటీస్ పూర్గా ఉండటానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కమ్యూనిటీస్ పూర్ అవ్వడానికి ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే కాకుండా ఆ కమ్యూనిటీస్కి లివింగ్ ఆపర్చునిటీస్, ఆల్టర్నేటివ్ లివింగ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయన్నమాట. అసెట్స్, ఎడ్యుకేషన్, హెల్త్, జాబ్, ఇవి కూడా ఈ కమ్యూనిటీస్కి చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ రిస్క్ ద్వారా కూడా మనం వల్నరబిలిటీని డిసైడ్ చేస్తామన్నమాట. కొన్ని దీస్ కమ్యూనిటీస్ ఇలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి వాళ్ళు, బ్యాక్వర్డ్గా, విడోస్, సోషల్లీ, ఎకనామికల్లీ వీకర్గా ఉన్న వాళ్ళంతా కూడా ఏదైనా ఒక సమస్య, ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు, ఎర్త్క్వేక్ కానీ, సునామీ కానీ, టెర్రరిజం, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సర్టైన్ కమ్యూనిటీస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. దానివల్ల ఎక్కువ నష్టపోతారనమాట. నెక్స్ట్ ఇంకొక అనాలిసిస్ ఏంటంటే, ఇలాంటి రిస్క్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయగల శక్తి సోషల్ ఎకనామిక్ ఎబిలిటీ అంటే మనీ. కొంతమందికి రిస్క్ వచ్చింది, రిస్క్ని ఫేస్ చేయగల మనీ ఉంటుంది. ఇంకోటి సోషల్ స్ట్రాంగ్నెస్ అనేది కూడా ఉంటుందన్నమాట. కానీ కొంతమందికి ఉండదు. అలా ఎవరికైతే ఉండదో, సోషల్లీ
ఎకనామికల్లీ వీకర్గా ఉంటారో, ఆ రిస్క్ని హ్యాండిల్ చేయలేరో వాళ్ళని మనం వల్నరబుల్గా ఉన్నారు అంటాం. బ్యాడ్ టైం అనేది అందరికీ సేమ్ అనమాట. కానీ కొంతమంది మాత్రమే ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కంపేర్ టు అదర్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్ కానీ, ఎర్త్క్వేక్ కానీ, జాబ్స్ పడిపోయినా కూడా అప్పుడు ఏమవుతుంది, దాని ఎఫెక్ట్ అనేది అందరి మీద ఉండదు. బట్ కొంతమంది మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కంపేర్ టు అదర్ పీపుల్ అనమాట. అది వల్నరబిలిటీ అంటాం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు, లేకపోతే లివింగ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నప్పుడు, ఎవరికైతే ఆ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయో, ఎవరైతే న్యాచురల్ డిజాస్టర్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారో, ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందో వాళ్ళు వల్నరబుల్గా ఉన్నారు అని చెప్పుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పావర్టీ లైన్. పావర్టీని మెజర్ చేయడానికి కామన్ మెథడ్ ఏంటి? ఇన్కమ్ ఉంది, కన్జంప్షన్, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు, దాని ద్వారా పావర్టీని మెజర్ చేస్తాం. ఒక పర్సన్ని మనం పూర్ అని ఎప్పుడు చెప్పగలం? అతని యొక్క ఇన్కమ్ లెవెల్ అనేది బేసిక్ నీడ్స్ని మినిమం లెవెల్స్ అనమాట. మినిమం లెవెల్ నుంచి బేసిక్ నీడ్స్ని పర్చేస్ చేయగల కెపాసిటీ లేకపోతే ఆ పర్సన్ పూర్గా ఉన్నారు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ బేసిక్ నీడ్స్, తనకు కావాల్సిన బేసిక్ నీడ్, ఫుడ్, శానిటేషన్, హాస్పిటల్, ఎడ్యుకేషన్, ఇవన్నీ ఒక పర్సన్కి బేసిక్ నీడ్స్ అనమాట. ఆ బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి కావలసిన ఎక్స్పెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అనుకోండి. ఒక పర్సన్కి ఈ బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి 1000 రూపీస్ కావాలి. ఆ 1000 రూపీస్ కంటే తన దగ్గర తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆ పర్సన్ మనం పూర్ అని చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్గా అది. అయితే ఆ బేసిక్ నీడ్స్ అనేవి అందరికీ అన్ని కంట్రీస్లో ఒకేలా ఉంటాయా? ఉండవు. ప్లేస్ని బట్టి, టైంని బట్టి ఆ బేసిక్ నీడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఒక్కో కంట్రీలో ఒక్కొక్క బేసిక్ నీడ్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి కంట్రీ కూడా ఒక ఇమాజినరీ లైన్ని ఫిక్స్ చేసుకుంటుంది, ఒక పావర్టీ లైన్ని. ఈ లైన్ కంటే కింద ఉన్న వాళ్ళంతా, లైన్ అంటే ఒక అమౌంట్ని ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్ని బట్టి ఆ అమౌంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళంతా కూడా పావర్టీలో ఉన్నట్లుగా చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్, ఆ కంట్రీ యొక్క డెవలప్మెంట్ని బట్టి, యాక్సెప్టెడ్ సోషల్ మినిమం నామ్స్ని బట్టి వాళ్ళు ఇమాజినరీ లైన్, పావర్టీ లైన్ని ఫిక్స్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా యూఎస్లో అయితే కార్ లేదనుకోండి, అక్కడ పూర్గా కన్సిడర్ చేస్తారు. అదే ఇండియాలో అనుకోండి, మన కార్ అనేది ఒక లగ్జరీ అనమాట. అలా కంట్రీకి బేసిక్ నీడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ని బట్టి, సోషల్ నామ్స్ని బట్టి వాళ్ళు బేసిక్ నీడ్స్ని మారుతూ ఉంటాయి అన్నమాట. అలా పావర్టీ లైన్ని ఫిక్స్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఇండియాలో పావర్టీ లైన్ని ఎలా చూస్తారు? పావర్టీ లైన్ని ఇండియాలో ఎలా చూస్తారు? సబ్సిస్టెన్స్ అంటే జీవనాధారంని బట్టి, అంటే మన యొక్క బేసిక్ నీడ్స్, ఫుడ్ రిక్వైర్మెంట్, క్లాత్, ఫుట్వేర్, ఫ్యూయల్, లైట్, ఎడ్యుకేషన్, మెడికల్ రిక్వైర్మెంట్, ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్ అనమాట. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటిని దాని యొక్క ప్రైస్తో మల్టిప్లై చేసి వస్తే, వాల్యూని యాడ్ చేస్తే వచ్చేదే పావర్టీ లైన్గా ఫిక్స్ చేసుకుంటాం అనమాట. ఫిజికల్ క్వాంటిటీస్ ఇంటూ దాని యొక్క ప్రైజెస్, మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్ యొక్క ప్రైజెస్ అనమాట. అలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే పావర్టీ లైన్గా ఫిక్స్ చేస్తాం. అయితే ఫుడ్ రిక్వైర్మెంట్కి ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం మనీని అంటే, అది క్యాలరీస్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. మనకి ఎంత క్యాలరీ రిక్వైర్మెంట్ కావాలి అనే దాన్ని బట్టి మనం ఫుడ్ రిక్వైర్మెంట్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఆ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పర్సన్ యొక్క ఏజ్ మీద, సెక్స్, ఫిమేలా మేలా అని, లేకపోతే అతను చేసే వర్క్, వీటన్నిటి మీద ఈ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. క్యాలరీస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఎక్కడి నుంచి క్యాలరీస్ వస్తాయి? సీరియల్స్, పల్సెస్, వెజిటేబుల్స్, మిల్క్, ఆయిల్, షుగర్ ఎక్సెట్రా, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్నిటి నుంచి కూడా మనకి క్యాలరీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే మన ఇండియాలో యాక్సెప్టెడ్ యావరేజ్ క్యాలరీస్
ఎన్ని క్యాలరీస్ అంటే ఎనర్జీ ఇచ్చేదన్నమాట. ఎనర్జీని మనం క్యాలరీస్లో మెజర్ చేస్తాం. అయితే ఇండియాలో క్యాలరీస్ ఇవ్వడానికి ఎంత ఉండాలి ఒక పర్సన్కి? రూరల్ ఏరియాస్లో అనుకోండి, గ్రామాలలో రూరల్ ఏరియాస్లో 2400 క్యాలరీస్ అనేవి ఉండాలన్నమాట పర్సన్కి. అర్బన్ ఏరియాస్లో 2100 క్యాలరీస్ ఉండాలి. రూరల్లో ఎక్కువ క్యాలరీస్ అవసరం అవుతున్నాయి. ఎందుకు? అక్కడ ఉన్న పీపుల్ ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్యాలరీస్ అనేవి 2400గా ఫిక్స్ చేశారనమాట. అయితే ఈ క్యాలరీస్, ఈ ఫుడ్ రిక్వైర్మెంట్ కోసం ఇన్ని క్యాలరీస్ కావాలి. అయితే ఆ క్యాలరీస్ని పర్చేస్ చేయడానికి అయ్యే మానిటరీ ఎక్స్పెండిచర్, మనీ కావాలి కదా. ఆ క్యాలరీస్ ఇచ్చే ఫుడ్ని పర్చేస్ చేసుకోవడానికి ఆ మానిటరీ ఎక్స్పెండిచర్ అనేది పీరియాడికల్గా రివైజ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ప్రైజెస్ అనేవి, ఫుడ్ ఐటమ్స్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి కదా. సో పీరియాడికల్గా ఆ మానిటరీ ఎక్స్పెండిచర్ని పీరియాడికల్గా రివైజ్ చేస్తూ ఉంటారు. ఈ క్యాలరీస్ని పర్చేస్ చేసుకోవడానికి అయ్యే మానిటరీ ఎక్స్పెండిచర్ని. అయితే 2011-12 ప్రకారం పావర్టీ లైన్ అనేది ఎలా ఫిక్స్ చేశారు? పావర్టీ లైన్ అనేది 860 రూపీస్ పర్ మంత్. ఒక పర్సన్కి 816 రూపీస్ పర్ మంత్కి ఉండేలాగా రూరల్ ఏరియాస్లో ఫిక్స్ చేశారు. అర్బన్ ఏరియాస్లో 1000 రూపీస్ పర్ మంత్ అనమాట ఒక పర్సన్కి. అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న పర్సన్ 816 రూపీస్ కంటే తక్కువ ఉంటే అతను పావర్టీలో ఉన్నట్లు. అర్బన్ ఏరియాస్లో 1000 రూపీస్ కంటే తక్కువ ఉంటే అతను పావర్టీలో ఉన్నట్లు అనమాట. క్యాలరీస్ రిక్వైర్మెంట్ చూస్తేనేమో రూరల్ ఏరియాస్లోనే ఎక్కువ ఉన్నాయి, కానీ వాళ్ళకు తక్కువ మనీ ఫిక్స్ చేశారు. అర్బన్ ఏరియాస్లో చూస్తేనేమో క్యాలరీస్ రిక్వైర్మెంట్ అనేది తక్కువ ఉంది, కానీ వాళ్ళ మనీ ఎక్కువ ఫిక్స్ చేశారు. చూడండి, డిస్పైట్ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంది కంపేర్ టు అర్బన్ ఏరియాస్, కానీ వాళ్ళకి 1000 రూపీస్ ఫిక్స్ చేశారనమాట పర్ పర్సన్కి. ఎందుకంటే సిటీస్లో మనకి ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ అమౌంట్ని ఫిక్స్ చేశారనమాట. క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఏమో తక్కువే ఉంది, కానీ అమౌంట్ అనేది ఎక్కువ ఫిక్స్ చేశారు. పర్ పర్సన్కి 1000 రూపీస్ ఉండాలి అని అర్బన్ పీపుల్కి. ఎందుకు అలా చేశారంటే అక్కడ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, అక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్బన్ ఏరియాస్లో. అలానే ఫ్యామిలీలో తీసుకుంటే, ఫ్యామిలీలో 5 పర్సన్స్ తీసుకుంటే అర్బన్ ఏరియాస్లో 5 into 1000 రూపీస్ కదా పర్ పర్సన్కి, 5000 రూపీస్ రావాలన్నమాట. ఒక ఫ్యామిలీ అర్బన్ ఏరియాస్లో ఉన్న ఫ్యామిలీలో 5000 రూపీస్ కంటే తక్కువ ఉంటే వాళ్ళు పావర్టీ లైన్లో దిగువన ఉన్నట్లు. అదే రూరల్ ఏరియాస్లో 5 into 1 పర్సన్కి 816 అనుకున్నాం కదా, 4080 రూపీస్ ఉంటే పర్ మంత్ కంటే దీనికంటే తక్కువ ఉంటే పావర్టీలో ఉన్నట్లు అన్నమాట. అలా ఈ పావర్టీ అనేది పీరియాడికల్గా, ఈ పావర్టీ లైన్ని మనం పీరియాడికల్గా ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. ఎవరు ఎస్టిమేట్ చేస్తారు? NSSO, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది ఈ పావర్టీ లైన్ని ఎస్టిమేట్ చేస్తుంది అనమాట. అయితే అదే వరల్డ్ వైడ్గా అయితే వరల్డ్ బ్యాంక్, మెనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పావర్టీ లైన్ని ఫిక్స్ చేస్తాయి అన్నమాట, స్టాండర్డ్ పావర్టీ లైన్. ఎందుకు? కంపేర్ చేయడానికి, ఒక కంట్రీలో పావర్టీ ఎలా ఉంది, ఇంకో కంట్రీలో పావర్టీ ఎలా ఉందని కంపారిజన్ కోసం ఈ వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ పావర్టీ లైన్ని ఫిక్స్ చేస్తుంది. 2011 ఎస్టిమేషన్స్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ పర్ డేకి ఒక పర్సన్కి $1.9 పావర్టీ లైన్గా ఫిక్స్ చేసింది. అంటే $1.9 కంటే తక్కువ ఉంటే ఆ పర్సన్ పావర్టీలో ఉన్నట్లు అనమాట. అది వరల్డ్ బ్యాంక్ ప్రకారం. ఓకేనా? అలా పావర్టీ లైన్ని చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి పావర్టీ ఎస్టిమేషన్స్ అనమాట. పావర్టీ ఎస్టిమేషన్స్ చూడండి, ఇక్కడ ఈ టేబుల్ ఇచ్చారు చూడండి టెక్స్ట్ బుక్లో. పావర్టీ ఎస్టిమేషన్స్ ఇన్ ఇండియా. ఇక్కడ డిఫరెంట్ మెథడాలజీస్ ఉన్నాయన్నమాట. టెండూల్కర్ మెథడాలజీ ప్రకారం
మనం పావర్టీలో టైప్స్ అవన్నీ నెక్స్ట్ హైయర్ క్లాసెస్లో చూస్తాం. అయితే టెండూల్కర్ మెథడాలజీ ప్రకారం ఈ క్యాలిక్యులేషన్స్ అనమాట. 1993-94 ఆ టైం నుంచి చూస్తే పావర్టీ రేషియో అనేది డిక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. రూరల్ ఏరియాస్లో డిక్రీజ్ అయింది, అర్బన్ ఏరియాస్లో కూడా తగ్గింది. 2011-12 ఆ టైంకి పావర్టీ అనేది చూడండి, ఇక్కడ 507 ఉంది కదా, ఇక్కడ 26కి వచ్చింది, ఇక్కడ 32, 14 అయింది. టోటల్గా చూసుకుంటే 45 ఉండేది పర్సెంటేజ్. పావర్టీ రేషియో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజెస్లో అనమాట. 45 నుంచి 22కి వచ్చింది. అదే నెంబర్ ఆఫ్ పూర్ ఇన్ మిలియన్స్లో అనమాట. నెంబర్ ఆఫ్ పూర్ కూడా తగ్గారు పీపుల్. ఇక్కడ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్లో, ఇక్కడ నెంబర్స్లో అనమాట. 270 మిలియన్స్ పీపుల్ పావర్టీలో ఉన్నారు. 1993-94 ఆ టైంలో 404 మిలియన్ పీపుల్ పావర్టీలో ఉన్నారు. అంతమంది పీపుల్ పావర్టీలో ఉన్నారని చెప్తున్నారు. పావర్టీ అనేది డిక్రీజ్ అయ్యింది. ఎందుకు? గవర్నమెంట్ తీసుకున్న సర్టైన్ స్కీమ్స్ వల్ల డిక్రీజ్ అయ్యి ఉంటుందన్నమాట. అదే ఇక్కడ ఇచ్చాం పావర్టీ రేషియో. ఓకేనా? ఇక్కడ 45 నుంచి 22కి డిక్రీజ్ అయింది పావర్టీ రేషియో అనేది. నెంబర్ ఆఫ్ పూర్ కూడా 404 మిలియన్స్ నుంచి 270 మిలియన్స్కి డిక్రీజ్ అయ్యారు 1993 నుంచి చూసుకుంటే. నెక్స్ట్ టాపిక్ వచ్చి వల్నరబుల్ గ్రూప్స్ అనమాట. ఇందాక వల్నరబిలిటీ అంటే ఏం చెప్పాం? ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కంపేర్ టు అదర్ పీపుల్స్. సర్టైన్ కమ్యూనిటీస్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని వల్నరబిలిటీ అంటాం. అయితే వల్నరబుల్ గ్రూప్స్ అంటే ఏంటి? ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ పావర్టీ లైన్ కంటే తక్కువ ఉంటారు కదా. అయితే ఈ సొసైటీలో సోషల్ గ్రూప్స్ ఉంటారు, ఎకనామికల్ గ్రూప్స్ ఉంటారు. అంటే సోషల్గా వెనుకబడిన వాళ్ళు, సామాజికంగా వెనుకబడిన గ్రూప్స్ ఉంటాయి, ఎకనామికల్గా వెనుకబడిన గ్రూప్స్. ఎకనామికల్గా అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎకనామిక్గా మనీ పరంగా తక్కువ ఉంటారు కదా, ఆ గ్రూప్స్. సోషల్లీ సామాజికంగా వెనుకబడిన వాళ్ళు ST/SC. ఎకనామికల్గా వెనుకబడిన వాళ్ళు ఎవరు? రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ లేబరర్స్, అంటే వాళ్ళకు ల్యాండ్ ఉండదు, అగ్రికల్చర్ లేబరర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు. అర్బన్ ఏరియాస్లో వచ్చేసి క్యాజువల్ లేబర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు అనమాట. వీళ్ళు పావర్టీ లైన్ కంటే దిగువన ఉంటారు, పూర్లో ఉంటారు. అయితే వీళ్ళందరిలో కూడా ఈక్వల్గా ఉండదన్నమాట. అంటే కొంతమందిలో పావర్టీ ఒకలాగా ఉంటుంది, ఇంకొంతమందిలో పావర్టీ అనేది ఇంకోలా ఉంటుంది. అందరూ కూడా ఈక్వల్ పావర్టీ అనేది ఉండదు. అంటే వీళ్ళల్లో కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. పావర్టీ లైన్కి దిగువన ఉన్నటువంటి పూర్ పీపుల్ రిలేటెడ్ టు ద సోషల్ గ్రూప్స్, ఎకనామికల్ కేటగిరీస్. అంటే సామాజికంగా వెనుకబడిన గ్రూప్స్ ST/SC, ఎకనామికల్గా వెనుకబడిన గ్రూప్స్ అంటే మనీ పరంగా. ఎవరు? రూరల్ ఏరియాస్లో అయితే అగ్రికల్చర్ మీద పనిచేసే లేబరర్స్, అర్బన్ ఏరియాస్లో అయితే క్యాజువల్ లేబరర్స్ అనమాట. వీళ్ళు అందరిలో కూడా ఈక్వల్గా లేదు పావర్టీ అనేది. ఒకరిలో ఎక్కువ ఉంది, ఒకరిలో తక్కువ ఉంది. అదే ఈ గ్రాఫ్లో ఇచ్చారు చూడండి, మోస్ట్ వల్నరబుల్ గ్రూప్స్ అనమాట. ఇక్కడ ST, షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంది కదా, ఇక్కడ వీళ్ళు వచ్చేసి సోషల్గా వెనుకబడిన వాళ్ళు, సోషల్ గ్రూప్స్ అనమాట. ఇటుపక్క వచ్చేసి ఎకనామికల్గా వెనుకబడిన వాళ్ళు, ఎకనామిక్ గ్రూప్స్. ఓకేనా? ST/SC వీళ్ళల్లో చూడండి అందరిలో ఈక్వల్గా లేదు పావర్టీ అనేది. నెంబర్ ఆఫ్ పూర్ 100 పర్సన్స్ తీసుకుంటే ఇక్కడ 43 మెంబర్స్ ఉన్నారనమాట STస్లో. ఇక్కడ వచ్చేసి 29 ఉన్నారు 100లో. ఇక్కడ 100లో 34, ఇక్కడ 100లో 34. వీళ్ళు ఎకనామికల్గా వీకర్ ఉన్నవాళ్ళు, వీళ్ళు సోషల్గా వీక్గా ఉన్నవాళ్ళు అనమాట, సామాజికంగా వెనుకబడిన వాళ్ళు. అయితే వీళ్ళందరిలో కంపేర్ చేసుకుంటే ఈ ST ఉంది కదా, షెడ్యూల్డ్ ట్రైబ్స్, వీళ్ళల్లో పావర్టీ అనేది ఎక్కువగా ఉంది. యావరేజ్గా చూసుకుంటే 22% ఉందన్నమాట యావరేజ్ ఇండియన్ పావర్టీ రేషియో వీళ్ళల్లో. ఎవరిలో? మోస్ట్ వల్నరబుల్ గ్రూప్స్లో పావర్టీ అనేది 22 ఉంది అని చెప్తున్నారు. ఈ నెంబర్స్ అవేం అవసరం లేదు మనకి.
ఈ వల్నరబుల్ గ్రూప్స్లో కూడా అందరిలో పావర్టీ అనేది సమానంగా లేదు. ఒకరిలో ఎక్కువ పావర్టీ ఉంది, ఇంకొంతమందిలో తక్కువ పావర్టీ ఉంది. తక్కువ పూర్ అనేవాళ్ళు ఉన్నారనమాట, కొంతమందిలో ఎక్కువ పూర్ అనేవాళ్ళు ఉన్నారు. అది ఇక్కడ చెప్పారు. ఓకేనా, ఇదిగోండి ఎస్సీలో 100కి 43, 100కి 29. వీళ్ళందరిలో కంపేర్ చేసుకుంటే ఈ ఎస్టీస్లోనే ఎక్కువ పూర్ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు అన్నమాట. ఇప్పుడు సోషల్గా వెనుకబడినారు, వీళ్ళు ఎకనామికల్గా వెనుకబడి ఉన్నారు కదా. కొన్ని కేసెస్లో 2 ఎఫెక్ట్లు అనేవి ఉంటాయన్నమాట. డబుల్ డిసడ్వాంటేజ్, 2 విధాలుగా వాళ్ళకి డిసడ్వాంటేజ్. సోషల్గా వెనుకబడి ఉన్నారు, ఎకనామికల్గా అంటే సామాజికంగా వెనుకబడి ఉన్నారు, తర్వాత ఎకనామికల్గా మనీ పరంగా కూడా వెనుకబడి ఉన్నారు. 2 విధాలుగా ఉన్నారనుకోండి, అది చాలా సీరియస్ ప్రాబ్లం అన్నమాట. అయితే రీసెంట్ స్టడీస్లో ఏం చెప్పింది, కంపేర్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ మిగతా అన్ని గ్రూప్స్లో కూడా, మిగతా అన్ని వల్నరబుల్ గ్రూప్స్లో కూడా పావర్టీ అనేది తగ్గింది. ఏ గ్రూప్స్? ఎస్సీ, రూరల్ అగ్రికల్చర్ లేబరర్స్, అర్బన్ డైలీ లేబరర్స్, వీళ్ళల్లో పావర్టీ అనేది తగ్గింది 1990s. ఎవరితో కంపేర్ చేస్తే ఈ ఎస్టీ వాళ్ళల్లో మాత్రం తగ్గలేదన్నమాట. మిగతా వాళ్ళలో పావర్టీ అనేది తగ్గింది అని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఈ సోషల్ గ్రూప్స్తో పాటు ఇనీక్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఏ ఇనీక్వాలిటీస్ ఉన్నాయి? ఫ్యామిలీస్లో ఇన్కమ్ ఇనీక్వాలిటీస్ ఉన్నాయి. ఫ్యామిలీలో అందరూ వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళలో ఇనీక్వాలిటీస్ ఉన్నాయి. ఇన్కమ్ అనేది అందరికీ ఈక్వల్గా లేదన్నమాట. ఓకేనా. ఇంకొకటి, పూర్ ఫ్యామిలీస్ అందరూ సఫర్ అవుతారు, కానీ కొంతమంది మిగతా పూర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ సఫర్ అవుతారు అనమాట. కొంతమంది ఎక్కువ సఫర్ అవుతారు. పూర్ పీపుల్ ఆల్మోస్ట్ అందరూ సఫర్ అవుతారు, పూర్ ఫ్యామిలీస్, కానీ కొంతమంది ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు, కొంతమందికి తక్కువ ఉంటుంది అనమాట దాని ఎఫెక్ట్ అనేది. అయితే ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీకి అవైలబుల్ రీసోర్స్ ఉంటాయి. వాళ్ళకున్న రీసోర్స్లో ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి పీపుల్ అందరికీ, ఒక ఫ్యామిలీలో ఉమెన్స్ ఉంటారు, ఎల్డర్లీ పీపుల్ పెద్దవాళ్ళు ఉంటారు, ఫిమేల్ ఇన్ఫాంట్స్ చిన్నపిల్లలు ఉంటారనమాట, ఫిమేల్స్ అనమాట, గర్ల్ చైల్డ్స్ ఇలా ఉంటారు కదా. అయితే ఆ ఫ్యామిలీలో ఉన్న అవైలబుల్ రీసోర్సెస్, వాళ్ళకున్న రీసోర్స్లో ఆ ఫ్యామిలీలో ఉన్న పీపుల్ అందరికీ కూడా ఈక్వల్ యాక్సెస్ అనేది లేదన్నమాట. వాళ్ళకున్న రీసోర్స్లో ఈక్వల్ యాక్సెస్ అనేది లేదు. అంటే ఎల్డర్ పీపుల్కి ఒకలాగా చూడటం, ఉమెన్స్ని ఒకలాగా చూడటం, చిన్నపిల్లలు గర్ల్ చైల్డ్ అయితే ఒకలాగా ట్రీట్ చేయటం, అంటే గర్ల్ చైల్డ్ని స్కూల్కి పంపకపోవటం, ఓన్లీ బాయ్స్ని స్కూల్కి పంపటం, అలా అన్నమాట. అలా ఫ్యామిలీకి ఉన్నటువంటి రీసోర్స్ ఫ్యామిలీలో ఉన్నటువంటి పీపుల్ అందరికీ ఈక్వల్గా అందటం లేదు. దాన్ని ఇనీక్వాలిటీ అంటాం. ఫ్యామిలీకి వచ్చే ఇన్కంలో ఇనీక్వాలిటీస్ ఉన్నాయి, ఫ్యామిలీకి ఉన్నటువంటి రీసోర్స్ ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి పీపుల్ అందరికీ కూడా ఈక్వల్ యాక్సెస్ అనేది లేదనమాట. అలా కూడా ఇనీక్వాలిటీస్ ఉన్నాయి. దాన్ని ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్తో చెప్పారనమాట. ఇదండి ఈ ఇమేజ్లో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్తో చెప్పారు. ఇక్కడ ఏమైంది, స్టోరీ ఆఫ్ శివరామన్ ఇచ్చారు కదా, ఇతను ఇక్కడ ఇక్కడ ఈ ఫ్యామిలీకి పెద్ద ఇతనే అనమాట. వాళ్ళ వైఫ్, వాళ్ళ సిస్టరు, 3 అమ్మాయిలు, ఒక డాటర్, ఒక మదర్ అనమాట. ఈవిడ ఇల్నెస్తో ఉంటుంది. ఈ అమ్మాయికి అన్మ్యారీడ్ అనమాట. తినకు పెళ్ళి చేయాలి. ఈ 3 పిల్లలకి స్కూల్కి పంపించలేదు అతను, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. స్కూల్కి పంపించడానికి అతని దగ్గర మనీ లేదనమాట. ఈ బాబుకి మాత్రమే ఇతను ఫ్యూచర్లో స్కూల్ పంపించాలి అనే ప్లాన్లో ఉన్నాడు. ఓకేనా. అది ఇక్కడ స్టోరీతో మనకు ఇనీక్వాలిటీస్ని చూపించడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ స్టోరీ అనేది ఇచ్చారనమాట. అది ఇక్కడ నీట్గా చూద్దాం మనం. స్టోరీ ఆఫ్ శివరామన్ అనే స్టోరీలో తమిళనాడులో ఒక కారూర్ అనే టౌన్లో ఒక స్మాల్ విలేజ్ అనేది ఉంది. అయితే ఆ విలేజ్లో 100 ఫ్యామిలీస్ ఉన్నారు. ఆ పర్సన్ యొక్క క్యాస్ట్ చూసుకుంటే
ఆర్యున్ తాతియార్ అనే ఫ్యామిలీ అనమాట. అంటే ఇది దళిత్కి సంబంధించిన క్యాస్ట్. అయితే ఇతను అగ్రికల్చర్ లేబరర్గా వర్క్ చేస్తున్నాడు. 160 రూపీస్ వస్తుంది పర్ డే. అయితే ఆ వర్క్ కూడా అతనికి ఓన్లీ 5 to 6 మంత్సే ఉంటుంది అనమాట ఇయర్లో. తర్వాత టౌన్లో ఏదైనా కొన్ని ఆడ్ జాబ్స్ చూసుకుంటూ ఉండేవాళ్ళు. అతనికి 4 చిల్డ్రన్స్ ఉన్నారు, 3 గర్ల్స్ చిల్డ్రన్స్ ఉన్నారు. ఆ 3 కూడా అతడు స్కూల్కి పంపలేదు. ఎందుకంటే అతనికి వచ్చే ఇన్కమ్ అనేది సరిపోదు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా మ్యారేజ్ చేయాలి కదా ఎప్పుడో ఒకసారి. సో అతనికి ఇష్టం లేదనమాట వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ మీద మనీ స్పెండ్ చేయటం కోసం. ఒక యంగ్ సన్ ఉన్నాడు, చిన్న పిల్లాడు. ఆ పిల్లోని మాత్రం ఫ్యూచర్లో స్కూల్కి పంపించాలని ప్లానింగ్లో ఉన్నాడు. 25 years ఓల్డ్ అన్మ్యారీడ్ సిస్టర్ ఉంది. అయితే ఆమెను బర్డన్గా ఫీల్ అవుతున్నారనమాట. అయితే ఆమెకు పెళ్లి చేయడానికి కూడా అతని దగ్గర ల్యాక్ ఆఫ్ మనీ అనేది లేదు. 65 years ఓల్డ్ మదర్ ఉంది, విడో మదర్. ఆవిడ కూడా ఇల్లు అంటే ఆమె సిక్లో ఉంటుంది. ఆమెకు కూడా హెల్ప్ చేయాలన్నమాట. ఆమె పనులు కూడా ఆమె చేసుకోలేదు. వాళ్ళ వైఫ్ కూడా వర్క్ చేస్తుంటుంది అప్పుడప్పుడు. సేమ్ అతను ఏ వర్క్ చేస్తాడో ఆ వర్కే చేస్తుంది. కానీ ఆమెకు వచ్చే ఇన్కమ్ అనేది వాళ్ళ హస్బెండ్కి వచ్చినట్లుగా ఈక్వల్గా ఉండదు. అంటే ఇక్కడ ఇన్కంలో ఇన్ఈక్వాలిటీస్ ఉంది. అది ఒకటి అర్థం అవ్వాలి మనకి. అతనికి వస్తున్నటువంటి సోర్స్ ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి రీసోర్స్ అందరికీ ఈక్వల్గా అందటం లేదు. అంటే అతను వాళ్ళ కొడుకుని స్కూల్కి పంపించాలని ప్లాన్లో ఉన్నాడు. కానీ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ గర్ల్స్ చిల్డ్రన్స్ని స్కూల్కి పంపించడానికి ఇష్టం లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో పెళ్లి చేయాలని. అప్పుడు కూడా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. అలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారనమాట. అతనికి 2 meals a day డిఫికల్ట్గా ఉంది. ఎలా 2 పూట్ల గడవడమే డిఫికల్ట్గా ఉంటే, కష్టంగా ఉంటే, అతను మళ్ళీ ఏం చేస్తున్నాడు, వాళ్ళ కొడుక్కి మాత్రం మిల్క్ రోజు ఒకసారి మిల్క్ కొనేవాడు అనమాట. అంటే అతను ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి రీసోర్స్లో వాళ్ళల్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి ఈక్వల్గా అందటం లేదు. ఓన్లీ సన్కి మాత్రమే మిల్క్ ఇప్పించటం, సన్ని మాత్రమే స్కూల్కి పంపటం, మిగతా 3 పిల్లల్ని స్కూల్కి పంపకపోవటం. అందులో ఇంకొకటి, అతను వర్క్ చేస్తున్నాడు, వాళ్ళ వైఫ్ వర్క్ చేస్తున్నారు, సేమ్ వర్క్. కానీ ఆమెకు శాలరీ తక్కువ ఇస్తారనమాట. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉంది. ఓకేనా. ఈ స్టోరీలో ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎలా ఉన్నాయో చెప్పారు మనకి. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్ స్టేట్ డిస్పారిటీస్. ఇంటర్ స్టేట్ డిస్పారిటీస్ అనమాట. పావర్టీ ఉందని చెప్పుకున్నాం కదా. పావర్టీ వచ్చేసి వల్నరబుల్ గ్రూప్స్లో అందరికీ ఈక్వల్గా లేదు. అందరిలో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఒకరిలో పావర్టీ అనేది ఎక్కువ ఉంది, ఒకరిలో అనేది తక్కువ ఉంది. అలాగే స్టేట్స్లో కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక లా ఉందన్నమాట. పావర్టీ అన్ని స్టేట్లో ఈక్వల్గా లేదు. ఇంటర్ స్టేట్ డిస్పారిటీస్. మన ఇండియాలో పావర్టీ అనేది ఇంకొక అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ డైమెన్షన్ అనమాట. పావర్టీకి ఇంకొక డైమెన్షనే ఈ ఇంటర్ స్టేట్ డిస్పారిటీస్. అన్ని స్టేట్స్లో సమానంగా లేదు, ఒక్కో స్టేట్లో ఒకలా ఉంది. పావర్టీ అనేది తగ్గుతుంది. ఫ్రమ్ 70s నుంచి చూసుకుంటే పేదరికం అనేది తగ్గింది. కానీ ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి వేరీస్ అవుతూ ఉందన్నమాట. సక్సెస్ రేట్ అనేది అన్ని స్టేట్స్లో ఈక్వల్గా లేదు. ఒక స్టేట్లో పావర్టీ అనేది బాగా తగ్గింది, కొన్ని స్టేట్స్లో మాత్రం తగ్గలేదన్నమాట. హెడ్ కౌంట్ రేషియో 2011-12 ప్రకారం హెడ్ కౌంట్ రేషియో వచ్చేసి 21.9% పావర్టీలో ఉన్నారు ఇండియాలో అని చెప్పారు. పావర్టీ అనేది కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్ వీటిలో పావర్టీ అనేది తగ్గిందనమాట. పంజాబ్, హర్యానాలో కూడా పావర్టీ అనేది తగ్గింది. ఎందుకు తగ్గింది పంజాబ్, హర్యానాలో పావర్టీ అంటే అగ్రికల్చర్ అనేది పెరగడం వల్ల, గ్రీన్ రెవల్యూషన్ వల్ల అగ్రికల్చర్ అనేది పెరగడం వల్ల అక్కడ గ్రోత్ రేట్ అనేది పెరిగింది. సో పావర్టీ అనేది తగ్గింది. ఈ వెస్ట్ బెంగాల్లో ఎలా తగ్గింది పావర్టీ అనేది? ల్యాండ్ రీఫార్మ్స్ వల్ల.
ల్యాండ్ రిఫార్మ్స్ మెజర్మెంట్స్ వల్ల పావర్టీ అనేది తగ్గింది. ఏపీలో ఎలా తగ్గింది, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పీడిఎస్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, పీడిఎస్ సిస్టమ్ ఉంది కదా, రేషన్ ఇవ్వటం, దానివల్ల పావర్టీ అనేది తగ్గింది ఏపీలో, తమిళనాడులో. కేరళలో వచ్చేసి ఏమైంది, కేరళలో వాళ్ళు ఎక్కువగా హ్యూమన్ రీసోర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మనం చెప్పుకున్నాం కదా, ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్స్ వాటి మీద ఫోకస్ చేస్తే ఎకానమీ అనేది గ్రోత్ అవుతుందని. అలా కేరళ పాలసీ ఏంటంటే హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసింది. వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, వాటి మీద ఇన్వెస్ట్ చేసింది. సో పావర్టీ అనేది తగ్గింది. ఇలా పావర్టీ అనేది కొన్ని స్టేట్స్లో సక్సెస్ఫుల్గా తగ్గిందనమాట. అది నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ పావర్టీ సినారియో. ఇదొకటి ఇంటర్ స్టేట్ డిస్పారిటీస్ అనేది ఇక్కడ ఇమేజ్లో ఉంది చూడండి. పావర్టీ రేట్ అనేది ఒక్కో స్టేట్లో ఎలా ఉందో ఇక్కడ ఇచ్చారనమాట. టోటల్గా చూసుకుంటే 21.9% ఆఫ్ పీపుల్ పావర్టీలో ఉన్నారు అని చెప్పారు ఇక్కడ. కేరళలో చూడండి చాలా తక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళు హ్యూమన్ రీసోర్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశారనమాట. హర్యానా ఈ ప్లేస్లలో చూసుకుంటే అగ్రికల్చర్ వల్ల పావర్టీ అనేది తగ్గింది. ఏపీలో, తమిళనాడులో ఇక్కడ చూసుకుంటే పీడిఎస్ సిస్టమ్ వల్ల, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ ఇవ్వడం వల్ల పావర్టీ అనేది తగ్గింది. ఓకేనా, అది నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ లెవెల్లో పావర్టీ అనేది ఎలా ఉంది. గ్లోబల్ పావర్టీ సినారియో. గ్లోబల్ లెవెల్లో పావర్టీ అనేది ఎలా ఉంది. వరల్డ్ బ్యాంక్ ప్రకారం పావర్టీ లైన్ని ఎలా ఫిక్స్ చేసింది, $1.9 కంటే తక్కువ ఉంటే ఒక పర్సన్కి పర్ డేకి $1.9 కంటే తక్కువ ఉంటే వాళ్ళు పావర్టీలో ఉన్నట్లు, పేదరికంలో ఉన్నట్లు అని వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఇదన్నమాట పావర్టీ లైన్. అయితే 1990 నుంచి 2013 చూసుకుంటే 1990లో 35% పావర్టీ ఉంటే 2013లో 10.68% ఉంది అన్నమాట పావర్టీ. గ్లోబల్ లెవెల్లో కూడా పావర్టీ అనేది తగ్గింది. గ్లోబల్ పావర్టీ తగ్గినప్పటికీ కూడా రీజనల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇండియాలో ఎలా అయితే పావర్టీ తగ్గింది, కానీ ఒక్కొక్క స్టేట్లో ఒక్కోలాగుందన్నమాట. అలానే గ్లోబల్ లెవెల్లో కూడా పావర్టీ అనేది తగ్గింది. అయితే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా ఉంది, రీజనల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. పావర్టీ అనేది చైనాలో తగ్గిందనమాట. చైనాలో, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో పావర్టీ తగ్గింది. ఎలా తగ్గింది, ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ వల్ల, మాసివ్ ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, హ్యూమన్ రీసోర్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల, ర్యాపిడ్గా ఎకనామిక్ గ్రోత్ పెరగడం వల్ల పావర్టీ అనేది చైనాలో తగ్గింది. చైనాలో వచ్చేసి ఈ డేటా ఇదంతా అవసరం లేదు మనకి. వరల్డ్ స్టేట్, మన ఇండియా వైడ్గా పావర్టీ అనేది తగ్గింది. అయితే రీజనల్ డిఫరెన్సెస్ స్టేట్లో ఒక్కొక్క ఇంటర్ స్టేట్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి. అలానే వరల్డ్ వైడ్గా కూడా పావర్టీ అనేది తగ్గింది. అయితే ఏమైంది, రీజనల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. చైనాలో పావర్టీ అనేది తగ్గింది. నెంబర్ ఆఫ్ పూర్ అనేది చూడండి, 1981లో 88.3% పావర్టీ నెంబర్ ఆఫ్ పూర్ ఉంటే 2013లో 1.9 ఉన్నారు, 1.9% ఉంది. అలా పావర్టీ రేట్ అనేది సౌత్ ఏషియా, ఇండియా, పాకిస్తాన్ వీటన్నిటిలో కూడా పావర్టీ అనేది 54 నుంచి 15% వచ్చిందనమాట. అలా పావర్టీ అనేది అన్ని కంట్రీస్లో కూడా తగ్గుతూ వచ్చింది. కొన్నిట్లో తక్కువ, కొన్నిట్లో ఎక్కువగా ఉంది. ఈ గ్రాఫ్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇది గ్లోబల్ సినారియోలో పావర్టీ అనేది తగ్గింది. ఈ గ్రాఫ్లో ఇచ్చారు చూడండి. 1990లో ఇది వచ్చేసి లాటిన్ అమెరికాలో,
పావర్టీ అనేది 2013లో తగ్గింది. ఇది చైనాలో చూడండి, చైనాలో ఎంత పీక్లో ఉందో 60 అబోవ్ ఉంది పర్సెంటేజ్. తర్వాత 2013 ఆ టైంకి 10కి బిలో వచ్చేసింది అనమాట పర్సెంటేజ్. అలా ఈ గ్రాఫ్లో ఇచ్చారు మనకి పావర్టీ అనేది డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉంది అని. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ పావర్టీ. పావర్టీకి కాజ్ ఏంటి, పావర్టీకి రీజన్స్ ఏంటి. నెక్స్ట్ టాపిక్ కాజెస్ ఆఫ్ పావర్టీ. కొన్ని హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. పావర్టీ పేదరికం ఏర్పడటానికి హిస్టారికల్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ సెక్టార్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండస్ట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా మనకి పేదరికానికి కాజ్ అన్నమాట. పేదరికం ఏర్పడడానికి ఇన్కంలో ఇన్ఈక్వాలిటీస్, హై ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా ఒక రీజన్ అన్నమాట. ఇంకొకటి సోషల్ కల్చరల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఈ సోషల్ కల్చరల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా పావర్టీ రావడానికి ఒక కారణం. ఫస్ట్ వచ్చేసి ఏంటి, హిస్టారికల్ రీజన్స్. హిస్టారికల్గా ఏంటి, మన కంట్రీని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు కదా. బ్రిటిష్ కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ జరిగేది, బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది. సో వాళ్ళు ప్రవేశపెట్టిన పాలసీస్ వల్ల మన ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి బాగా దెబ్బతిన్నాయి. సో ఇండస్ట్రీస్, డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ లైక్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ ఇండస్ట్రీస్ అనేవి పెరిగిపోయాయి అన్నమాట. మన హ్యాండీక్రాఫ్ట్ అనేది తగ్గిపోయింది. ట్రెడిషనల్గా వస్తున్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి, బ్రిటిష్ గవర్నమెంట్లో వాళ్ళు చేసిన పాలసీస్ వల్ల మన హ్యాండీక్రాఫ్ట్ అనేది బాగా దెబ్బతినిందనమాట. సో మనకేంటి, లో గ్రోత్ రేట్ అనేది ఉండింది 1980 వరకు. దాని యొక్క ఎఫెక్ట్ అనేది 1980s వరకు కూడా ఉండింది, లో గ్రోత్గా ఉండింది ఆ బ్రిటిష్ వాళ్ళు చేసిన పాలసీస్ వల్ల. సో దానివల్ల ఏమైంది, లెస్ జాబ్ ఆపర్చునిటీస్, లో గ్రోత్ రేట్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏర్పడింది. జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి. గ్రోత్ రేట్, ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ కూడా బాగా తగ్గిపోయింది. దాంతోపాటు పాపులేషన్ గ్రోత్ రేట్ కూడా పెరిగిపోయింది. ఇన్కమ్ తగ్గిపోయింది, జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి. ఆ రెండిటి వల్ల కూడా మనకి పర్ క్యాపిటా గ్రోత్ రేట్, పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంది. ఇన్కమ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి, బ్రిటిష్ వాళ్ళు చేసిన పాలసీస్ వల్ల అన్నమాట. అది హిస్టారికల్ రీజన్స్. అయితే రెండు రకాలుగా కూడా ఫెయిల్ అయిపోయాం. అంటే ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ చేయలేకపోయాము, ఈ పాపులేషన్ని కూడా కంట్రోల్ చేయలేకపోయాము. ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ పావర్టీ అనే సైకిల్లో పడ్డామన్నమాట. పావర్టీకి రీజన్ అయ్యింది. ఏదేది రీజన్ అయ్యింది, బ్రిటిష్ వాళ్ళ రూలింగ్లో, బ్రిటిష్ గవర్నమెంట్ ఆ టైంలో వాళ్ళు చేసిన పాలసీస్ వల్ల మన ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి బాగా దెబ్బతిన్నాయి. దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి, గ్రోత్ రేట్, ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ కూడా తగ్గిపోయింది. దాంతోపాటు పాపులేషన్ పెరిగింది. ఇలా రెండు, ఒక పక్క పాపులేషన్ పెరుగుతుంది, ఒక పక్క ఇన్కమ్ తగ్గిపోయింది. దాంతో ఏమవుతుంది, పర్ క్యాపిటా గ్రోత్ రేట్ అనేది తగ్గిపోయింది. సో ఆటోమేటిక్గా పావర్టీ అనే సైకిల్లో వెళ్ళిపోయిందనమాట. పేదరికం అనేది ఏర్పడింది దానివల్ల, గ్రోత్ తగ్గిపోవటం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఎందువల్ల అని చెప్పాం, అగ్రికల్చర్ అనేది ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ అనేది మంచిగా స్ప్రెడ్ అయిందనమాట. కానీ ఏంటి, దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్, ఈ గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం వల్ల, ఇరిగేషన్ వల్ల, అంటే వాటర్ ఫెసిలిటీస్ వల్ల, ఇరిగేషన్ వల్ల మనకి అగ్రికల్చర్ అనేది మంచిగా డెవలప్ అయ్యింది. కానీ ఏమైంది, జాబ్ ఆపర్చునిటీస్ కొన్ని ఏరియాస్లో మాత్రమే క్రియేట్ అయ్యాయి అన్నమాట. ఓన్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో కొన్ని పార్ట్స్ మాత్రమే, పంజాబ్ ఆ సైడ్ మాత్రమే మనకి ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల జాబ్స్ అనేవి మంచిగా ఉన్నాయి, మిగతా కొన్ని ఏరియాస్లో అనేవి లేవన్నమాట. సో అలా కూడా మనకి పావర్టీ అనేది ఉంది.
ఇండస్ట్రీస్ వల్ల కూడా కొన్ని జాబ్సే క్రియేట్ అయ్యాయి. అది అన్ని జాబ్ సీకర్స్ని అబ్జర్వ్ చేసుకోలేకపోయింది, అందరికీ జాబ్ అనేది కల్పించలేకపోయింది ఇండస్ట్రీస్ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దానివల్ల ఏమైంది, వాళ్ళు ఇండస్ట్రీ వల్ల కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి లేవు. సిటీస్లో వాళ్ళు జాబ్ కనుక్కోవడం కూడా కష్టమైపోయింది అనమాట. దానివల్ల ఏం చేశారు, చాలామంది ఈ రిక్షాస్ పుల్లర్స్ గాను, వెండర్స్ గాను, ఈ కన్స్ట్రక్షన్ వర్క్లోను, డొమెస్టిక్ వర్క్లో సర్వెంట్ గాను, ఇంటి పనుల్లోనూ అలా ఏదో ఒక దాంట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇర్రెగ్యులర్ లో ఇన్కమ్ అంటే ఇర్రెగ్యులర్ ఇన్కమ్స్, తక్కువ ఇన్కమ్ వస్తున్నా కూడా ఇలా ఏదో ఒక జాబ్లో పని చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఏమైంది, పీపుల్ అనేవాళ్ళు అఫోర్డ్ ఎక్స్పెన్స్ హౌసింగ్ నాట్ అఫోర్డ్ చేయలేకపోయారు. ఇలా తక్కువ ఇన్కమ్ వస్తుంది కదా, ఇర్రెగ్యులర్ శాలరీస్, ఇన్కమ్ కూడా తక్కువ ఉంది. సో దాంతో ఏమైంది, హౌసింగ్ అనేది ఎక్స్పెన్సివ్గా లేదనమాట, మంచి హౌసింగ్లో ఉండలేకపోయారు. దానివల్ల స్లమ్స్లో నివసించాల్సి వచ్చింది. సో దాంతో ప్రాబ్లమ్ ఆఫ్ పావర్టీ అనేది వచ్చింది, వాళ్ళకి ఇన్కమ్ సరిగా రాకపోవటం వల్ల. సో అలానే రూరల్లో కూడా ఒక రీజన్ అనమాట. రూరల్లో వచ్చేసి అగ్రికల్చర్ లేబరర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలా పావర్టీ బారిన పడ్డారు, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ కాబట్టి. సో అది ఒక రీజన్ పావర్టీకి. నెక్స్ట్ వచ్చేసి హై ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్కంలో కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్కి రీజన్ ఏంటి, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ అదర్ రీసోర్స్ అనేది డిస్ట్రిబ్యూషన్, పీపుల్కి రీసోర్స్ డిస్ట్రిబ్యూషన్, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా లేదు. కొంతమందికి ఏమో చిన్న చిన్న ల్యాండ్స్, కొంతమందికి ఏమో పెద్ద పెద్ద ల్యాండ్స్, ఇలా ఉన్నాయి. అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. దానివల్ల కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఫామ్ అయ్యాయి. డిస్పైట్ మెనీ పాలసీస్, చాలా పాలసీస్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ లైక్ ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ఎయిమ్ ఏంటి, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే రూరల్ ఏరియాస్లో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి చేయాలి అని ఒక ల్యాండ్ రిఫార్మ్స్ అనే పాలసీస్ చేసినా కూడా చాలా స్టేట్ గవర్నమెంట్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాయి, ప్రాపర్గా ఎఫెక్టివ్గా ఆ ల్యాండ్ రిఫార్మ్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాయి. సో ఈ ల్యాక్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్ వల్ల, ల్యాండ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, అదే ఒక మేజర్ కాజ్ ఆఫ్ పావర్టీ అన్నమాట. ఇండియాలో పేదరికానికి మెయిన్ రీజన్ ఏంటంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా జరగలేదు, ల్యాక్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్ ఉండటమే. సో మనం ఏం చేయాలి, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీ ఉంటే మన ఇండియాలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ అనేది, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ యొక్క లైఫ్స్ ఇంప్రూవ్ అయ్యి ఉండేదన్నమాట. ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి సరిగా ఇంప్లిమెంట్ చేసి ఉంటే మనకి ఇండియాలో చాలామంది పీపుల్ ఇంప్రూవ్ అయ్యి ఉండేవాళ్ళు అనమాట. కానీ ఆ ల్యాండ్ ఇంప్లిమెంటేషన్ అనేది సరిగా జరగలేదు. సో పావర్టీకి అది కూడా ఒక రీజన్. ఇంకోటి సోషల్ కల్చరల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ సోషల్ ఆబ్లిగేషన్స్, అంటే రిలీజియస్ సెరమనీస్, అంటే ఏదైనా రిలీజియస్ వేడుకలు జరపడానికి, పండుగలు జరుపుకోవడానికి మన ఇండియాలో ఉన్నటువంటి పూర్ పీపుల్ ఇంక్లూడింగ్ పూర్ పీపుల్తో సహా చాలా ఎక్స్పెండ్ చేస్తారనమాట, చాలా ఖర్చు చేస్తారు. ఏదైనా పండుగలు వచ్చినా, వేడుకలు వచ్చినా చాలా ఖర్చు చేస్తారు. స్మాల్ ఫార్మర్స్కి ఏం కావాలి, మనీ కావాలి, వాళ్ళ దగ్గర మనీ ఉండదు. అగ్రికల్చర్ చేసుకోవాలంటే ఇన్పుట్స్ కావాలి కదా, సీడ్స్ అని, ఫర్టిలైజర్స్ అని, పెస్టిసైడ్స్ అని, ఇవన్నీ కావాలి. వాళ్ళ దగ్గర మనీ ఉండదు కొనుక్కోవడానికి. ఆటోమేటిక్గా ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర సేవింగ్ ఉండదు. సో బిగ్ ఫార్మర్స్ దగ్గర అప్పు చేస్తారు, దాన్ని రీపే చేయలేరు. దానివల్ల ఏమవుతుంది, బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ఇండెప్టెడ్నెస్ అనమాట. అంటే అప్పుల బారిలో కూరుకుపోతారు. వాళ్ళు అప్పు తీసుకుంటారు,
దాన్ని రీపే చేయలేరు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో హై లెవెల్ ఆఫ్ ఇండెప్టెడ్నెస్లో వెళ్ళిపోతుంది అన్నమాట, పావర్టీలో. సో పావర్టీకి ఇది కూడా ఒక రీజనే. ఈ ఇండెప్టెడ్నెస్ అనేది పావర్టీకి ఒక కాజ్, ఒక ఎఫెక్ట్ అన్నమాట. పావర్టీ వల్ల కూడా అప్పులోకి వెళ్ళిపోతారు, అప్పుల వల్ల కూడా పావర్టీ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాంటీ పావర్టీ మెజర్స్. ఈ పావర్టీని తగ్గించడానికి గవర్నమెంట్ ఏ మెజర్స్ తీసుకుంది, గవర్నమెంట్ స్ట్రాటజీ అనేది ఎలా ఉంది, ఈ పేదరికాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఏ స్ట్రాటజీస్ తీసుకుంది. ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఎకనామికల్గా గ్రోత్ పెరగాలి, కంట్రీ యొక్క ఎకానమిక్ గ్రోత్ అనేది పెరగాలి. అలాగే టార్గెటెడ్ యాంటీ పావర్టీ ప్రోగ్రామ్, ఇలా 2 స్ట్రాటజీస్ని ఫాలో అయిందనమాట. మనీ పరంగా గ్రోత్ పెరగాలి, ఇంకొకటి టార్గెటెడ్ యాంటీ పావర్టీ ప్రోగ్రామ్, అంటే టార్గెట్గా డిజైర్డ్ పీపుల్, ఎవరైతే డిజైర్డ్గా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసేటట్టుగా పూర్ పీపుల్ని కొన్ని స్కీమ్స్ అనేవి తీసుకుందనమాట. అప్ టు ఎర్లీ 80s వరకు ఏమైంది, 80s ఆ టైం వరకు కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ అనేది పెరిగింది, ఇన్కమ్ గ్రోత్ అనేది పెరిగింది, కానీ పావర్టీ అనేది అంతగా తగ్గలేదు. 1950 ఆ టైంలో 45% ఉందన్నమాట. సేమ్ 80sలో ఎలా ఉందో పావర్టీ రేటు 1950లో కూడా 45% ఉంది. గ్రోత్ ఏమో పెరిగింది, కానీ పావర్టీ ఏమో తగ్గలేదు. 1950లో కూడా పావర్టీ తగ్గలేదు, సేమ్ 80sలో ఎలా ఉందో అలానే ఉంది అని చెప్పారు ఇక్కడ. అయితే 80s నుంచి ఇండియా గ్రోత్ అనేది వరల్డ్లోనే ఫాస్ట్గా పెరుగుతున్నటువంటి ఎకనామిక్ గ్రోత్లో ఇండియా కూడా ఒకటి అన్నమాట. 1970sలో 3.5% ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ అనేది 1980-90 ఆ టైంకి 6% అయిందనమాట. గ్రోత్ అనేది డబుల్గా ఇంక్రీజ్ అయింది. గ్రోత్ రేట్ అనేది, ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది మంచిగా పెరిగింది. అయితే హై గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా మనకి పావర్టీని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల ఏమర్థమవుతుంది, పావర్టీకి గ్రోత్ రేట్కి స్ట్రాంగ్ లింక్ అనేది ఉందన్నమాట. గ్రోత్ అనేది కంపల్సరీగా ఉండాలి, పావర్టీని తగ్గించాలంటే గ్రోత్ అనేది కంపల్సరీ ఉండాలి అని అర్థమైంది. గ్రోత్ ఉంటేనే కదా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయగలం, జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకు అలా స్ట్రాంగ్ లింక్ ఉంది గ్రోత్ రేట్కి, పావర్టీకి, పేదరికానికి, కంట్రీ ఎకానమిక్ గ్రోత్కి స్ట్రాంగ్ లింక్ ఉంది. ఎందుకుంది, ఎకనామిక్ గ్రోత్ అనేది అంటే కంట్రీ యొక్క ఎకానమీ పెరిగితేనే కదా ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ అవుతాయి, రీసోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు టు ఇన్వెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ కోసం ఎడ్యుకేషన్, హెల్త్ వాటి మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండాలి కదా. అలాగే పీపుల్ని ఎంకరేజ్ చేస్తుంది, వాళ్ళ చిల్డ్రన్స్ని ఇంక్లూడింగ్ గర్ల్స్తో పాటుగా స్కూల్కి పంపించడానికి కూడా ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళకి హోప్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి అని చెప్పి పీపుల్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది ఎకనామిక్ గ్రోత్ ఉండటం వల్ల. అయితే ఈ ఎకనామిక్ గ్రోత్ వల్ల పూర్ పీపుల్ డైరెక్ట్గా అడ్వాంటేజ్ని పొందటం లేదు ఫ్రమ్ ఆపర్చునిటీస్ క్రియేటెడ్ బై ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ వల్ల చాలా ఆపర్చునిటీస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఏవేవి, హ్యూమన్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది, పీపుల్ని ఎంకరేజ్ చేస్తుంది, పిల్లల్ని స్కూల్కి పంపటం కోసం హై రిటర్న్స్ అనేవి వస్తాయి ఎడ్యుకేషన్ మీద, ఎడ్యుకేషన్కి పంపిస్తే రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయని పీపుల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఎకనామిక్ గ్రోత్ ఉంటే ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అయితే ఈ ఎకనామిక్ గ్రోత్ వల్ల వచ్చే ఆపర్చునిటీస్ని ఈ పూర్ పీపుల్ డైరెక్ట్గా అడ్వాంటేజ్ పొందటం లేదన్నమాట. సో అగ్రికల్చర్ గ్రోత్ ఈజ్ మచ్ బిలో ఎక్స్పెక్టేషన్స్. అగ్రికల్చర్లో మాత్రం గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంది, మనం ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా తక్కువగా ఉంది. సో రూరల్ ఏరియాస్లో పీపుల్ ఎక్కువగా
ఈ పావర్టీలో, ఈ పేదరికంలో ఉంటున్నారన్నమాట. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన పీపుల్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, కానీ అగ్రికల్చర్లో ఎక్కువగా పెరగడం లేదనమాట. ఎక్కువ పూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళే మోస్ట్ ఎక్కువగా పూర్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారనమాట అగ్రికల్చర్ లేబరర్స్లో. సో అప్పుడు గవర్నమెంట్ ఏం ఫిక్స్ అయింది, టార్గెటెడ్ యాంటీ పావర్టీ ప్రోగ్రామ్ కూడా ఉండాలి అని క్లియర్గా అర్థమైందనమాట. ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్ మీదనే ఫోకస్ చేస్తుండేది. ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండాలి, కానీ ఎకనామిక్ గ్రోత్ వల్ల ఈ పూర్ పీపుల్ డైరెక్ట్గా బెనిఫిట్ పొందటం లేదు. ఈ ఎకనామిక్ గ్రోత్ వల్ల పూర్ పీపుల్ డైరెక్ట్గా బెనిఫిట్ అనేది పొందటం లేదు. ఈ గ్రామాలలో ఎక్కువగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు కదా, అగ్రికల్చర్లో గ్రోత్ అనేది ఎక్కువ లేదనమాట. సో వాళ్ళు ఎక్కువగా పూర్ అవుతున్నారు. సో యాంటీ పావర్టీ ప్రోగ్రామ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేశారనమాట. నెక్స్ట్ టార్గెటెడ్ యాంటీ పావర్టీ ప్రోగ్రామ్ కూడా ఇంపార్టెంటే. సో దానికోసం గవర్నమెంట్ ఏం చేసింది, MGNREGA అంటే రూరల్ ఏరియాలో పూర్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కదా, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు. సో MGNREGA అంటే ఏంటి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనమాట అని స్టార్ట్ చేసింది. ఇదేంటి, 100 days వేజ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుంది. రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రతి హౌస్ హోల్డ్లో ఒకరికి మనకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. రూరల్ ఏరియాస్లో లైవ్లీహుడ్ సెక్యూరిటీ, జీవనాధారంకి సెక్యూరిటీ ఇస్తుంది అన్నమాట. దాని ఎయిమ్ ఏంటంటే టు అడ్రస్ ద డ్రాట్, కరువులు, డిఫారెస్ట్రేషన్, సాయిల్ ఎరోషన్ వీటన్నిటిని అడ్రస్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో ఉమెన్స్కి 1/3 రిజర్వేషన్ ఉంది. ఈ MGNREGA వల్ల ఇచ్చే వర్క్లో ఉమెన్స్కి 1/3 రిజర్వేషన్ అనేది ఉంది. ఇది 220 crores డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుంది. టోటల్గా 4.78 crore హౌస్ హోల్డ్స్కి ఈ వర్క్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట, ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తుంది. దీంట్లో SCస్లో 23%, STస్లో 70%, ఉమెన్స్ వచ్చేసి 53%, ఇంతమందికి రిజర్వేషన్ ఉందన్నమాట దీంట్లో. ఓకేనా. ఈ MGNREGA వల్ల ఎంప్లాయ్మెంట్ని రూరల్ ఏరియాస్లో ప్రొవైడ్ చేసింది వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ కోసం. పావర్టీని తగ్గించడంలో ఇది కూడా ఒక స్కీమ్ అన్నమాట. నెక్స్ట్ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అనే స్కీమ్ని కూడా 1993లో ఇంప్లిమెంట్ చేసింది. దీని యొక్క ఎయిమ్ ఏంటి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి. రూరల్ ఏరియాస్లో, స్మాల్ టౌన్స్లో స్మాల్ బిజినెస్ని సెటప్ చేసుకోవడం, స్మాల్ ఇండస్ట్రీస్ని కానీ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఈ ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అనే ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిందనమాట. దాంతోపాటు నెక్స్ట్ REGP రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ 1995లో ఈ ప్రోగ్రామ్ని కూడా ఇంప్లిమెంట్ చేసింది. దీని యొక్క ఎయిమ్ ఏంటి, ఇది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని రూరల్ ఏరియాస్లో, స్మాల్ టౌన్స్లో క్రియేట్ చేస్తుంది. దీని యొక్క టార్గెట్ ఏంటి, 25 lakhs న్యూ జాబ్స్ని సెట్ చేయాలి ఫర్ ద ప్రోగ్రామ్ అండర్ ఈ 10th 5 years ప్లాన్. మనకి ప్లానింగ్ కమిషన్ కింద ప్రతి 5 yearsకి ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. అందులో 10th 5 year ప్లాన్స్లో ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేశారనమాట. అందులో భాగంగా ఇది ఇంతమందికి జాబ్ని ఇవ్వాలి, 25 lakhs న్యూ జాబ్స్ని క్రియేట్ చేయాలి అని దీని యొక్క టార్గెట్, ఈ స్కీమ్ యొక్క టార్గెట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి SGSY అంటే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన. ఈ స్కీమ్ వల్ల ఏమవుతుంది, దీంట్లో పావర్టీ లైన్కి బిలో ఉన్నటువంటి పీపుల్ని పైకి తీసుకురావడానికి, పావర్టీలో ఉన్న పీపుల్ని పావర్టీ నుంచి బయటికి తీసుకురావడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారనమాట.
ఎందుకు? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పి బ్యాంక్ క్రెడిట్స్ ఇవ్వడము, సబ్సిడీస్ ఇవ్వడము ఇలా చేస్తుంది. SHG అంటాం కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని క్రియేట్ చేసి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడము, మళ్ళీ సబ్సిడీస్ ఇవ్వడము ఇలా చేసిందనమాట. నెక్స్ట్ PMGY, ప్రధానమంత్రి గ్రామోదయ యోజన అనేది 2000లో ఎప్పుడో క్రియేట్ చేసింది. దీనివల్ల ఏంటి, సెంటర్ అనేది స్టేట్కి అసిస్ట్ చేస్తుందన్నమాట. ఇందులో బేసిక్ సర్వీసెస్లో ఈ సెంటర్ కూడా స్టేట్కి హెల్ప్ చేస్తుంది. ప్రైమరీ హెల్త్లో, ఎడ్యుకేషన్లో, రూరల్ షెల్టర్, రూరల్ డ్రింకింగ్ వాటర్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ వీటన్నిటిలో కూడా సెంటర్ స్టేట్కి అసిస్ట్ చేస్తుంది. నెక్స్ట్ AAY, అంత్యోదయ అన్న యోజన. ఇది వచ్చేసి ఫుడ్కి సంబంధించింది అనమాట. ఫుడ్ సెక్యూరిటీ అని మనకి 4th చాప్టర్లో వస్తుంది. ఈ చాప్టర్ అయిపోయాక 4th చాప్టర్లో ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా, దాంట్లో ఈ స్కీమ్ గురించి చూద్దాం. నెక్స్ట్ మేజర్ రీజన్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఈ ప్రోగ్రామ్స్ MGNREGA అని ఇవన్నీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారు కదా, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి, లోన్స్ క్రియేట్ చేయడానికి, ఇలా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్రియేట్ చేశారు. అయితే ఇవన్నీ లెస్ ఎఫెక్టివ్నెస్గా ఎందుకున్నాయి అంటే, ఎఫెక్టివ్నెస్గా ఉన్నాయి, కొంచెం లెస్ ఎఫెక్టివ్నెస్గా ఉందన్నమాట. ఎందుకు లెస్ ఎఫెక్టివ్నెస్గా ఉంది? ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉంది, రైట్ టార్గెటింగ్లో ప్రాబ్లం ఉంది. ఈ స్కీమ్స్ అన్నీ ఓవర్లాప్ అయిపోతున్నాయి అన్నమాట. దాని యొక్క దాని ఇంటెన్షన్ ఏమో గుడ్గానే ఉంది, పూర్ పీపుల్ కోసం అని. కానీ ఆ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అనేవి డిజర్వింగ్ పూర్కి ఫుల్గా రీచ్ అవ్వటం లేదనమాట. కొంతమంది మిస్ అయిపోతున్నారు, కొంతమంది ఎక్స్క్లూడ్ అవుతున్నారు. వాళ్ళు పూర్ కాకపోయినా కూడా ఆ బెనిఫిట్స్ అనేవి తీసుకుంటున్నారు. వాళ్ళు పూర్ అయినప్పటికీ కూడా ఆ బెనిఫిట్స్ అనేవి అందుకోలేకపోతున్నారు. ఎందుకంటే టార్గెటింగ్లో ప్రాబ్లం ఉంది, వాళ్ళని మనం మానిటర్ చేయడంలో ప్రాబ్లం ఉంది, ఎవరు పూరా కాదా అని. సో డిజర్వింగ్ పూర్ అనేది ఈ స్కీమ్స్ నుంచి మిస్ అవుతుందన్నమాట. అలా కాకుండా రీసెంట్గా మనం ఎక్కువ మోర్ ఎంఫసైజ్ దీని మీద ప్రాపర్ మానిటరింగ్, పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ మీద ప్రాపర్గా మానిటర్ చేయడం మీద ఫోకస్ చేసామన్నమాట. అది గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి చాలా ఉన్నాయి, కానీ ఎందుకు లెస్ ఎఫెక్టివ్నెస్గా ఉందంటే ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉంది. డిజర్వింగ్ పూర్ ఎవరైతే అర్హులో ఆ స్కీమ్స్కి, వాళ్ళకి ఈ స్కీమ్స్ యొక్క బెనిఫిట్ అనేది ఫుల్గా రీచ్ అవ్వటం లేదు. సో ఏం చేయాలి, ఈ స్కీమ్స్ అన్నిటి మీద ప్రాపర్గా మానిటర్ చేసుకోగలగాలి. అయితే మనకు ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? ద ఛాలెంజెస్ అహెడ్. ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఓకే, పావర్టీ అయితే సర్టైన్లీ తగ్గింది ఇండియాలో. అయితే ఏమైంది, చాలా ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి, పావర్టీ అనేది తగ్గింది. చాలా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేశారు, సో పావర్టీ అనేది తగ్గింది. అయితే ఇంకా కూడా ఒక ఛాలెంజ్గానే ఉంది, ఇంకా కంపెలింగ్ ఛాలెంజ్గానే ఉందన్నమాట ఈ పావర్టీని తగ్గించటం అనేది. ఎందుకని? చాలా డిస్పారిటీస్ ఉన్నాయి. రూరల్లో ఒకలాగుంది, అర్బన్లో ఒకలాగుంది. ఒక స్టేట్లో ఏమో తగ్గుతుంది, ఇంకో స్టేట్లో ఏమో పావర్టీ తగ్గడం లేదు. అలా రూరల్లో, అర్బన్లో డిస్పారిటీస్ ఉన్నాయి, డిఫరెన్సెస్. స్టేట్ వైడ్గా డిస్పారిటీస్ ఉన్నాయి. తర్వాత సోషల్ ఎకనామిక్ గ్రూప్స్లో కూడా డిస్పారిటీస్ ఉన్నాయి. వాళ్ళలో కూడా మోస్ట్ వర్నరబుల్గా ఉన్నారు పావర్టీకి. అంటే సామాజికంగా వెనుకబడిన వాళ్ళల్లో కూడా పావర్టీ ఉంది, ఎకనామికల్గా వెనుకబడిన వాళ్ళల్లో కూడా పావర్టీ అనేది ఉంది. ఇలా చాలా వైడ్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి. పావర్టీ అనేది తగ్గుతుంది, నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో ఇంకా మంచిగా తగ్గుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయగలం అన్నమాట. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మనకి? ఎప్పుడైతే ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుందో, పాపులేషన్ గ్రోత్ అనేది తగ్గాలన్నమాట. ఎకనామిక్ గ్రోత్ పెరగాలి, పాపులేషన్ గ్రోత్ తగ్గాలి.
ఫ్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీద స్ట్రెస్ పెరగాలి. అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్స్ వాటిని మంచిగా ఇంప్రూవ్ చేసుకోగలగాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉండాలి. అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత అంటాం కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పెరగాలి. ఎకనామిక్ వీకర్ సెక్షన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది రావాలి. అప్పుడు మాత్రమే ఈ పావర్టీ అనేది మనం ఇంకా మంచిగా బెటర్గా తగ్గించగలము అని చెప్తున్నా. అయితే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేవి వాళ్ళు ఫీడ్ చేసుకోగలరు. అంటే ఫుడ్కేమో సరిపోతుంది. అయితే ఈ ఎడ్యుకేషన్ గురించి, షెల్టర్, హెల్త్ కేర్, జాబ్ సెక్యూరిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫ్రీ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్స్, అంటే సోషల్లీ అనమాట, సామాజికంగా వెనుకబడటం, ఇలా డిస్క్రిమినేషన్ చేయటం, క్యాస్ట్ పరంగా డిస్క్రిమినేషన్ చేయటం, తర్వాత చైల్డ్ లేబర్, ఇవన్నీ కూడా కామన్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. ఫుడ్ అయితే ఓకే, ఫుడ్ వరకు ఓకే, బట్ ఇవన్నీ కూడా చాలా ఛాలెంజెస్గా ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గానే ఉందన్నమాట. పావర్టీ డెఫినేషన్ అనేది ఏంటి? మనకు బేసిక్ నీడ్స్ అనేవి కావాలి. బేసిక్ నీడ్స్ అనేవి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా. డెవలప్మెంట్తో పాటు ఈ పావర్టీ డెఫినేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. పావర్టీ తగ్గించడం అనేది ఒక ఫిక్స్డ్ టార్గెట్ కాదనమాట, అది మారుతూ ఉంటుంది డెవలప్మెంట్ని బట్టి. సో పావర్టీ ఎరాడికేషన్, పావర్టీని రూపుమాపటం అనేది ఎప్పుడు కూడా ఒక మూవింగ్ టార్గెట్ అనమాట. అది కంప్లీట్ అయిపోదు. ఆ యొక్క డెవలప్మెంట్ని బట్టి కూడా ఒక్కొక్కలాగా మారుతూ ఉంటుంది. సో మినిమం నెససరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేయగలం, కానీ చాలా బిగ్గర్ ఛాలెంజెస్ అనేవి ఇంకా ఉన్నాయి. ప్రొవైడింగ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, జాబ్ సెక్యూరిటీ, అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ, డిగ్నిటీ ఫర్ లేబర్, ఇవన్నీ కూడా మనకి బిగ్గర్ టాస్క్గా ఉంటాయి. సో వీటి మీద మనం ఫోకస్ చేయగలగాలి. పావర్టీ ఎరాడికేషన్ అనేది ఆల్వేస్ ఒక మూవింగ్ టార్గెట్. ఒక టార్గెట్ ఫిక్స్ అయిపోయింది, పావర్టీ తగ్గిపోయిందని కాదు. ఈ పావర్టీ అనేది మనకి మారుతూ ఉంటుంది. బేసిక్ నీడ్స్ అనేవి మారుతూ ఉంటాయి డెవలప్మెంట్ని బట్టి. సో పావర్టీ ఎరాడికేషన్, పావర్టీని తగ్గించడం అనేది ఎప్పుడు మనం మూవింగ్ టార్గెట్ అనమాట. ఓకే, అది. సో చాప్టర్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ 4 ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, ఇందులో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పావర్టీకి సింగిల్ రీజన్ అంటూ లేదు, చాలా రీజన్స్ ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ అని, ఇల్లిటరసీ అని, తర్వాత సైజ్ ఆఫ్ ఫ్యామిలీ, చైల్డ్ లేబర్, మాల్ న్యూట్రిషన్, ల్యాండ్లెస్నెస్, ఇవన్నీ కూడా పావర్టీకి రీజన్సే. అదే కాకుండా వల్నరబిలిటీ అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ వల్ల పావర్టీ వస్తుంది, పావర్టీ వల్ల సోషల్ ఎక్స్క్లూజన్ ఉంటుంది. వల్నరబిలిటీ అంటే ఏంటి? కొన్ని కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ ఏదైనా డిజాస్టర్ వచ్చినా, లేకపోతే ఈక్వల్ ఆపర్చునిటీస్లో కూడా మిస్ అవుతూ ఉంటారు. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కొన్ని కమ్యూనిటీస్, దాన్నే వల్నరబిలిటీ అంటాం. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పావర్టీ లైన్ అంటే ఏంటి? ఒక లైన్ అంటే ఒక అమౌంట్ని, ఒక ఇన్కమ్ లెవెల్ని ఫిక్స్ చేస్తారు మన బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి. ఆ లెవెల్ కంటే తక్కువ ఉంటే వాళ్ళు పావర్టీలో ఉన్నట్లు అనమాట. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, మనం హయ్యర్ క్లాసెస్లో చూస్తాం అవి. దాని తర్వాత పావర్టీ ఎస్టిమేషన్, ఇవన్నీ స్టాటిస్టిక్స్. పావర్టీ అనేది తగ్గిందనమాట కంపేర్ టు లాస్ట్ ఇయర్స్తో. లాస్ట్ 1993 ఆ టైం నుంచి చూసుకుంటే పావర్టీ అనేది తగ్గింది. వల్నరబుల్ గ్రూప్స్, దీంట్లో కూడా సామాజికంగా వెనుకబడిన గ్రూప్స్ ఉన్నాయి, ఎకనామికల్గా వెనుకబడిన గ్రూప్స్ ఉన్నాయి. అంటే మనీ పరంగా తక్కువ ఉన్నటువంటివి ఎవరు? రూరల్లో అయితే అగ్రికల్చర్ లేబరర్స్, అర్బన్లో అయితే క్యాజువల్ లేబరర్స్, ఎస్సీ ఎస్టీస్ వచ్చేసి సోషల్లీ బ్యాక్వర్డ్స్ అనమాట. సో అలా. దాని తర్వాత వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం.
ఇంటర్ స్టేట్ డిస్పారిటీస్, అన్ని స్టేట్స్లో కూడా పావర్టీ తగ్గడం అనేది సక్సెస్గా అన్ని స్టేట్లో ఈక్వల్గా లేదు. కొన్ని స్టేట్స్లో ఒకలా ఉంది, ఇంకొన్ని స్టేట్స్లో ఒకలా ఉంది. అక్కడ తీసుకున్న స్కీమ్స్ని బట్టి పావర్టీ అనేది తగ్గిందనమాట. గ్లోబల్లో ఎలా ఉంది, తర్వాత రీజన్స్ ఏంటి, రీజన్స్ హిస్టారికల్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. బ్రిటిష్ రూలింగ్ వల్ల మనకి హ్యాండీక్రాఫ్ట్ అనేది తగ్గిపోయింది, సో ఎకానమీ తగ్గింది, పాపులేషన్ కూడా పెరిగింది. ఆ రెండిటి వల్ల కూడా మనకి పావర్టీ వచ్చింది. తర్వాత అగ్రికల్చర్ వల్ల జాబ్స్ క్రియేషన్ అనేది ఎక్కువగా లేదు, ఇండస్ట్రీస్ వల్ల కూడా జాబ్ క్రియేషన్ అనేది ఎక్కువగా లేదు, సో వాటి వల్ల కూడా పావర్టీ వచ్చింది. హై ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల కూడా పావర్టీ అనేది వచ్చింది. సో గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకుంది, యాంటీ పావర్టీ మెజర్స్, MGNREGA అని, తర్వాత ఇలా చాలా స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసింది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని. సో వాటన్నిటి వల్ల కూడా ఎఫెక్టివ్నెస్ అనేది మరీ అంతగా లేదు. ఎందుకు లేదంటే ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం అనేది ఉంది. డిజర్వ్డ్ పూర్ అనేవారు గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల వచ్చే యూజెస్కి వాళ్ళు దూరం అవుతున్నారు అనమాట. అదొక ప్రాబ్లంగా ఉంది. సో నెక్స్ట్ మనం ఇన్కమ్ని ప్రొవైడ్ చేయగలం, సఫిషియెంట్ అంటే రిక్వైర్డ్ ఇన్కమ్ని, మినిమం ఇన్కమ్ని అయితే ప్రొవైడ్ చేయగలం. కానీ ఇలా జాబ్ సెక్యూరిటీ, హెల్త్, స్కిల్స్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. పావర్టీ అండ్ ఎరాడికేషన్ అనేది అది ఒక మూవింగ్ టార్గెట్ అని చెప్పుకున్నాం. ఓకేనా, ఇది 3rd చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 4th చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.